నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ లను ఢీ కొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు. హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ లను ఢీ కొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ లను ఢీ కొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు. హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ లను ఢీ కొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ లను ఢీ కొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు. హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ లను ఢీ కొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది.
వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్లను ఢీకొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు. హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్లను ఢీకొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్లను ఢీకొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు. హైదరాబాద్ నాంపల్లిలో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్లను ఢీకొట్టడంతో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి కారణాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు.